ఏడికోతున్నావు మమ్మీ? బాగానే తయారవుతున్నావు. ఏడికోతున్నావు మమ్మీ? తయారవుతున్నావు. తయారు కావద్దా? ఎక్కడికైనా పోతేనే తయారు కావాలా? నాకు అర్థం కాదు. అయినా నాకు డౌట్ అమ్మి, తయారైతే ఇంట్లోండి నైట్ వేసుకుంటేనేమో అందరు నైట్ వేసుకుంది అంటారు. చీరలు కట్టాలంటారు. అది ఎవరెవరు అంటున్నారు? ఇంట్లో ఉన్న పిల్లలు అంటారు, భర్త అంటాడు, మళ్ళీ అంటే బయట చూసిన వాళ్ళు అంటారు. వీళ్ళే కాకుండా పెద్ద పెద్దోళ్ళు, గొప్ప గొప్పోళ్ళు, ప్రవచనకర్తలు అక్కడికి వెళ్ళి నైటీ మీదనే కామెంట్లు. అందరు నైటీ మీదనే కామెంట్లు, ప్రతి ఒక్కరు. సరే పోనీ తయారైదామంటే ఈ బాధ, ఏడిపోతున్నావు. ఇట్లా తయారైపోయిందేమో మీ సమాజము. తయారు కాకపోతే ఎవడు విలువ ఇయ్యనే. దావత్కు పోయినామనుకో, ఎక్కడికైనా దావత్కు పోతే మంచిగా తయారైన వాళ్ళతోని, బాగా పైసలు ఉన్న వాళ్ళతో మాట్లాడతారు. కానీ మనలాంటి వాళ్ళతో ఎవరు మాట్లాడతారు? ఎవ్వరు మాట్లాడరు కదా. కనీసం తయారైతేనన్నా విలువ మర్యాద ఇస్తారేమో అని మంచిగా తయారయ్యి దావత్కోదామని, అందుకే ఈ చీర సెలెక్ట్ చేసి ఈ చీర కట్టుకుందామని రెడీ అవుతున్నా. అర్థమైందా ఇప్పుడన్నా?